మ్యూజిక్ ప్లీజ్. సౌండ్. ध्यायेत् श्रीवासवी देवी ब्रह्म विष्णु शिवात्मिका पराशक्तिं जगद्धात्रीं वासवी कन्यका परमेश्वरी चतुर्भुजां चन्द्ररेखां कमलासन संस्थिता वरदा भयहस्तं च शुकपद्मकरां शुभम् रामा लाली सीता लाली 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 राधा लाली श्यामा लाली जो जो लाली रामा लाली सीता लाली 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 राधा लाली श्यामा लाली जो जो लाली अम्म పెట్టిన ఆంతిని నువ్వు నిదరోవాలి కన్నా కమ్మని ఒడికి పరుపని పడుకోవాలి పొద్దున లేస్తే అల్లరి పరుగులే నువ్వు వద్దన్నా వినవే దొరకవే నీ చిట్టి 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 పాదాలకు చీకటి దారి
శక్తి ప్రకృతి పరాశక్తి రకరకముల రూపు దాల్చి నీకు మంచి చేయదలచి అణువగు సమయము నుంచి పాడినది లాలి. లాలి అంటే లాలి కాదు ఇది మేలు కొనుకట నీకు మేలు కలుగజేయు సందేశమిది అట. మరచిపోకు మనసులోన నిలుపుకో తెలవారిన పయనమును ఉన్నతముగా మలుచుకో. లాలి 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 అమ్మా అమ్మా నువ్వు లాలి పాడుతూ బదులేమి ఆశించకుండానే చెట్లు పళ్ళిస్తాయి అని సెలయేరు నీళ్ళిస్తుందని చెప్పావు కదా, మరి అలా చేస్తే వాటికి ఏమొస్తుంది? మంచి ప్రశ్న అడిగావు తల్లి. మనం చేసే ప్రతి పని మనకేదో సంపాదించి పెట్టక్కర్లేదు. ఆ పని చేయడం ద్వారా మనకొచ్చే సంతృప్తి చాలు. చెట్లు, సెలయేళ్ళు, చందమామ, సూర్యుడు వీళ్ళందరూ కూడా ఆ సంతృప్తి కోసమే పనిచేస్తున్నారు. దానిని నిస్వార్థమైన సేవ అంటారు. మనకున్న దాంట్లో కొంత ప్రపంచంతోనూ మనుషులతోనూ పంచుకుని వాళ్ళ ఆనందంలో మనము భాగస్వాములవ్వడం మంచి లక్షణం. దాన్నే నిస్వార్థంగా పనిచేయడం అంటారు. భలే చెప్పావమ్మా. అవును తల్లి. దీనికి మరో మెట్టు మనకున్నది లేనిది కూడా చూసుకోకుండా మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయడం. మనకి ఏమవుతుందో కూడా వెనక ముందు ఆలోచించకుండా ప్రపంచం కోసం, పరుల కోసం దానం చేయడం. దాన్నే త్యాగం అంటారు. అవునా అమ్మా? అవును తల్లి. అటువంటి త్యాగ నిరతి కలిగిన వాళ్ళలో కొంతమంది వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పక్కవారికి సాయపడ్డారు. ప్రపంచం యొక్క మంచిని కోరారు. ఎంత గొప్ప విషయం కదమ్మా. మరైతే అలా ప్రాణాలు సైతం బలిపెట్టిన మనుషులు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి కథ నీకు ఏమైనా తెలుసా అమ్మా? త్యాగమూర్తులందరూ కూడా గొప్పగా చెప్పుకుని కొనియాడేటువంటి కథ శ్రీ వాసవి మాత కథ. ఆ కథే నీకిప్పుడు చెప్తాను. అనగనగాది పెనుకొండ రాజ్యము, ఆ రాజ్యము నీలిము కుసుమ శ్రేష్ఠి సమంతరాజు. సంతాన భాగ్యము లేని ఆ దంపతులు ముదముగ జరిపే పుత్రకామేష్టి యాగము. వరభాగ్యముగా యాగ ఫలముగా పాలు మగలు పొందిరి నూరు కమలలు వాసవి విరూపాక్షులు. వాసవి విరూపాక్షులు. అలనాడు సాక్షాత్తు ఆదిపరాశక్తి సమాధునికి ఇచ్చినటువంటి వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రాన కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి పుణ్యగర్భాణ సాక్షాత్తు నందీశ్వరుడు తన తోబుట్టు విరూపాక్షుడుగా ఆదిశక్తి పార్వతి చిన్నారి వాసవి మానవాంశగా ఈ భూమి మీద అవతరించింది. ఎదుగుతున్న వాసవి విరూపాక్షుడు
ఇదిలా ఉండగా ఆ రాజ్యమునేలుడి చక్రవర్తి విష్ణువర్ధన సార్వభౌముడు వెనుగొండకు అరుదించిన సందర్భంలో కుసుమ శ్రేష్ఠి ఇచ్చిన ఆతిథ్యంలో యుక్త వయసులో ఉన్న వాసవుని చూడడం తటస్థించి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను పెళ్లియాడు ఆసక్తి కుసుమ శ్రేష్ఠికి తెలియవలిచాడు విష్ణువర్ధన మహారాజు. వైశ్యుడు మహారాజా క్షత్రియుడు ఇరువురికి వివాహము కాదు కదా ధర్మబద్ధము. కుసుమ శ్రేష్ఠి సందిగ్ధము కడకు కఠిన నిర్ణయము కన్యక మెచ్చుట తగదని కబురు పంపిన తక్షణము. పెరిగిన రాజాగ్రహము ప్రకటించెను యుద్ధము. ఆర్యవైశ్యులు మొత్తం 714 గోత్రముల వారు, వారిలో 612 గోత్రముల వారు ఒక వర్గంగాను 102 గోత్రికులు మరొక వర్గంగాను చెరొక మాటను రాజుకు ఇలా విన్నవించినారు. యుద్ధము వలనని రాజ్యము నాశనమగునని రాజు తాంగియనే నిర్ణయని 612 గోత్రీకులు నిర్ధారించిరి. అటుల కాదని ఆత్మాభిమానమే లేని జన్మ వ్యర్థమని ధర్మబద్ధమై ఉండుటయే తమకు ఆమోదమని యుద్ధమునక సిద్ధమై 102 గోత్రీకులు. అటు ఇటు ఆలోచనలు ఆందోళన పెంచగా వాసవమ్మ మనోగతం ఏమని నిర్ణయించుకున్నదోయని గురువు భాస్కరాచార్యులు అడుగగా యుద్ధమనిన రాజ్య ప్రజలు నష్టపోవు సంగతి ఆ ప్రజలకు కలుగనివ్వను అణుమాత్రపు శాంతి. మహారాజు కామదృష్టి సోకినట్టిదే కొనిదే ఈ దేహమునన్నికి చేసెదను ఆహుతి. నీ కనులకు కనబడునది నాదు వాసవి ఆకృతి. అంతరంగమందు నేను ఆదిశక్తి భగవతి. 102 గోత్రీకులతో మోక్షమివ్వగా ఇట వెలసితి. ఈ మాటలు విన్న 102 గోత్రికులు తమ పూర్వ జన్మ సుకృతములకు సంతసించి తాము కూడా అగ్ని ప్రవేశం చేయుటకు అనుమతినివ్వమని అమ్మవారిని అడగగా అందుకు వాసవమ్మ సంతసించి భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పావన బ్రహ్మగుండ గోదావరి తీరం ముక్కమల మహాక్షేత్రంలో మాఘ శుద్ధ విధియ శతభిష నక్షత్రం గురువారం సూర్యాస్తమయ సమయానికి ముహూర్తం నిశ్చయించడమైనది. నిర్ణయించిన సుముహూర్తము రాని వచ్చెను రాజపరివారం తోడుగా వాసవమ్మ బయలుదేరెను. అగ్నిగుండమును సమీపించెను. వాసవమ్మతో సహా 102 గోత్ర దంపతులు తాము కూడా సిద్ధమని పలికిరి. అంతలో ఎవరు ఊహించని విధంగా
క్షమించు తల్లి అని తన ఆసక్తిని విన్నవించుకోగా అప్పుడు వాసవీదేవి అగ్నిదేవుని నా సంకల్పం నువ్వంతయు కూడా నీవు వండదు పాపం 102 గోత్రీకులు ధరింపజేయుటకై ఇది విధించిన మోక్ష మార్గము తిరుమన్నింపి సాదరింపుము. వాసవమ్మ అగ్ని ప్రవేశం చేయగానే చిదగ్నికుండ సంభూతగా చతుర్భుజాలతో శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా అగ్నిగుండం నుండి ఆదిశక్తి స్వరూపము ఉద్భవించినది. ఆ విశ్వరూపమూర్తిని దర్శించిన 102 గోత్ర దంపతులు పరమానంద భరితులై జై వాసవి జై జై వాసవి అని జయ జయ ధ్వనులు చేసిరి. పిమ్మట సకల దేవతలు సిద్ధులు యోగులు రుద్రగణ సహితంగా వృషభ వాహనుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాసవి అమ్మ వారిని తన వామాంకమందు చేర్చుకున్నారు. అనంతరం 102 గోత్ర దంపతులు వాసవి అమ్మవారికి మరియు పరమేశ్వరునికి నమస్కారం చేసి ఆనందభరితంగా అగ్ని ప్రవేశం చేసి దివ్య శరీరాలు పొందారు. పరమేశ్వరుడు వాసవమ్మను 102 గోత్ర దంపతులను కైలాసానికి తోడుకుని పోయాడు.